నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఏటుకి ఎదురీత. రచించిన వారు నీరజ హరిప్రభల గారు. దీపా, రేపు నీకు పెళ్లి చూపులు, ఆటలు పాటలు అంటూ ఎక్కడికి వెళ్ళొద్దు అన్న తండ్రి రామయ్య మాటలకు అప్పటిదాకా ఊళ్ళో స్నేహితురాళ్లతో ఆటపాటలతో సరదాగా గడిపి అప్పుడే ఇంటికి వచ్చిన దీప త్రుళ్ళిపడింది. ఆ ఇంట్లో ఆయన మాటలకు తిరుగులేదు. చదువంటే ఇష్టపడే తను 10th కాగానే పెళ్లి చేస్తానన్న తండ్రిని కాళ్లా వేళ్లా ప్రతిమలాడి ప్రైవేటుగా ఇంటర్ పూర్తి చేసింది. ఇంకా పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్లి అనుకున్న తన ఆశయాన్ని, కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని మనసులోనే అంచుకుంది. ఆ మరుసటి రోజు పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు మినహా మిగిలిన వారంతా 20 మంది వచ్చారు. వాళ్ళ ఇళ్లలో పెళ్లి కొడుకు చూడటం ఆనవాయితీ కాదట. కుంటి, గుడ్డి, మూగ అన్ని పరీక్షలు లాగా సంతలో పశువుని కొనుక్కున్నట్టుగా అందరూ వివిధ రకాల ప్రశ్నలు, పాటలు, నడిచి చూపించే టెస్టులు వగైరాలు పూర్తయి పిల్ల నచ్చిందని చెప్పడం, తల్లిదండ్రులు సరే అని కట్న కానుకలు, లాంఛనాలు అవి మాట్లాడుకోవడం వెంటనే జరిగిపోయాయి. వరుడు ఎలా ఉంటాడో అతని వివరాలు, కుటుంబ పద్ధతులు ఏమీ తనకు చెప్పలేదు సరికదా. తన ఇష్టాలను కూడా తెలుసుకోలేదు తన పేరెంట్స్. తనకు అడిగే చనువు, స్వతంత్రం తండ్రి వద్ద లేదు. తల్లి అమాయకురాలు. తాంబూలాలు పుచ్చుకోవడం, పెళ్లి జరిగిపోవటం అయిపోయింది. కనీసం నిశ్చితార్థం నాడు కూడా వరుడు రాలేదు. కోటి కోరికలు, ఆశలతో కొత్త పెళ్లి కూతురుగా గదిలోకి అడుగుపెట్టిన దీపకు మొదటి రాత్రే చేదు అనుభవం ఎదురైంది. నీవంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, కేవలం పెద్దల కోరిక ప్రకారమే ఈ పెళ్లి అని బయటకు వెళ్లిపోయిన భర్త మాటలకు ఆ చేతులు రాలై తలగడ తడిసేటట్టు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇంక చేసేదేమీ లేక ఇదే జీవితం, కష్టమో నష్టమో తుది వరకు ఇక్కడే గడపాలి కాని పేరెంట్స్ కు చెప్పి వాళ్లను బాధ పెట్టకూడదు అని తన మనసును కుదుటపరుచుకుంది. కాపురానికి వెళ్లిన రోజే ఆ ఇంటి మనుషులను, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. పెద్ద ఉమ్మడి కుటుంబం, కట్టుబాట్లు, మడులు, ఆచార సంప్రదాయాలు, అత్తగారు, పినత్తగార్లు, పినమామగార్లు, తోడి కోడళ్లు, బావగార్లు అందరూ 55 ఏళ్ల పైవాళ్లే. 17 ఏళ్ల తను వాళ్ళందరికీ సపర్యలు, సేవలు చేస్తూ అతిథి అభ్యగతులతో అందరితో మంచిగా ఉంటూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ కాలం గడుపుతోంది. అయినా అత్త, తోడికోడళ్ల ఆరళ్లు కోరంటికం తప్పలేదు. వాళ్ళు దీపను ఏనాడు ఇంటి కోడలిగా చూడలేదు. వంట మనిషి, పని మనిషిగా భావించారు. మొగుడికి లోకువైతే ఊరంతటికీ లోకువే అన్న సామెతలాగా భర్త వాళ్ళందరి ముందే ప్రతిదానికి అకారణంగా కొట్టడం, తిట్టడం వాళ్ళకది వినోదం. భర్తకు ఇష్టం లేని పెళ్లి కదా మరి. అయినా అన్నీ ఓర్చుకుంది దీప. కాలక్రమేణా 3 ఆడపిల్లలకు తల్లి అయింది. తండ్రి అయిన భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉన్న ఆస్తిలో 3 పిల్లలను ఇంజనీర్లను చేసి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. వాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డారు. అక్కడికే వెళ్లి పురుళ్లు పోసి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించింది దీప. నడి వయసులో పడిన దీపకు శాడిస్టు భర్త బాధల నుంచి విముక్తి కలగలేదు సరికదా. ఇప్పుడింకా రెచ్చిపోవడం పరిపాటి అయింది. తనతో అక్రమ సంబంధం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి తెచ్చుకోవాలని దీపను విడాకులకు ఒత్తిడి చేయసాగాడు. అందుకు దీప ఒప్పుకోకపోవడంతో ఒంటిమీద వాతలు, ఇంట్లోనే వెలివేత, నిత్యం కొట్లు, తిట్లు పరిపాటి అయింది. సహనము, ఓర్పు ఆభరణాలనుకునే దీపకు ఇంకా ఆ ఇంట్లో స్థానం కూడా లేకుండా చేస్తుంటే కన్న బిడ్డలకు తన పరిస్థితి చెప్పుకోక తప్పలేదు. వాళ్ళు చాలా బాధపడి తండ్రికి నచ్చజెప్ప ప్రయత్నించి విఫలమైరి. మూర్ఖుడు ఎవరి మాట వినడు కదా. అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లలు అంతకన్నా ఏం చేయగలరు? ఇక చేసేదేమీ లేక పిల్లలు తమ వద్దకు వచ్చి ఉండమన్నారు తల్లిని. ఇప్పటి నుంచే వాళ్ళ వద్దకు వెళ్లి వాళ్లకు భారం కాదలుచుకోలేక రానంది దీప. ఇంక నీ సమస్యను నీవే పరిష్కరించుకోమన్నారు పిల్లలు. ఇదే అదునుగా భావించి నీకు చిల్లి గవ్వ కూడా నా ఆస్తి ఇవ్వను అని తన స్వార్జిత ఆస్తిని ఆయనకు, పిల్లలకు వీలునామా రాసేసి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు కసాయి భర్త. అప్పటిదాకా తన ఇల్లు, తన భర్త, తన పిల్లలు అనుకుంటూ 38 ఏళ్లు బాధలు, కష్టాలు గడిపిన దీపకు భవిష్యత్తు అంధకార బందరమైంది. ఒక స్కూల్లో టీచర్గా చేరి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని బ్రతుకు జీవనం సాగిస్తోంది. కాని లోకులు కాకులు కదా. చుట్టుపక్కల అందరూ భర్తను వదిలేసిందని రకరకాల నిందలు, గుసగుసలు, అవమానాలు. భర్త వదిలేసిన స్త్రీ అంటే అందరికీ లోకువే కదా. మనసు ఎంత తేలిగ్గా చేసుకుందామనుకున్నా నన్ను కుంగదీసే ఈ లోకానికి నా చిరునవ్వే సమాధానం అని నిర్ణయించుకుని ధైర్యంగా ముందడుగు వేసి దగ్గరలో అనాథాశ్రమానికి వెళ్లి వాళ్లకు ఉచితంగా సేవ చేస్తుంది. మానవ సేవే మాధవ సేవ అని తలచి స్కూల్ వదిలాక ఎక్కువసేపు అనాథాశ్రమంలోనే గడిపి తన గదికి చేరుతోంది. మధ్య మధ్యలో పక్కనే దేవాలయానికి వెళ్లి తనకు తోచిన సేవ చేస్తూ
ఏటికి ఎదురీతగా జీవన పోరాటం సాగిస్తోంది దీప. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.